2019 కంటే ఎక్కువగా 2024 ఎన్నికల తర్వాత ఈవీఎంల వ్యవహారంలో ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. గతంలో ఏపీలో ఇదే తరహా అనుమానాలతో కోర్టును ఆశ్రయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లోనూ ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఇండియా కూటమి, మహావికాస్ అఘాడీ ఇలాగే ఆరోపణలు చేస్తున్నాయి. ప్రత్యేకించి ఎన్నికల విధానాలు, ఈవీఎంల స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లలో అవకతవకలు జరిగాయని ఇండియా కూటమి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మహారాష్ట్ర ఎన్నికలు మరోసారి ఈవీఎంల ట్యాంపరింగ్ పై అనుమానాలు ఇంకా నివృత్తి కాలేదు. మరోసారి ఈవీఎంలు చర్చనీయాంశమవుతున్నాయి. ఫలితాలు వెలువడి ప్రభుత్వం కూడా ఏర్పడింది. అయినప్పటికీ ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపిస్తూ వస్తున్న మహావికాస్ అఘాడీ నేతలు ఇప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల కమిషన్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నారు. ఎన్నికల విధానాలతో పాటు ఈవీఎంలలో అవకతవకలు జరిగాయనేది ప్రధానంగా ఇండియా కూటమి చేస్తున్న ఆరోపణగా ఉంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వీలు సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడింది. పోలింగ్కు 3 రోజుల ముందు ఓట్లను తొలగించారని మరో ఆరోపణ. అధికార పార్టీ ఎన్నికల రిగ్గింగ్కు పాల్పడిందని, ప్రభుత్వానికి అనుకూలంగా ప్రక్రియ తారుమారు చేశారని కూటమి ఆరోపించింది. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి మహావికాస్ కూటమి నేతలు ఇదే ఆరోపిస్తున్నారు. తమ ఆరోపణలకు బలం చేకూర్చే డేటా, ఆధారాలు ఉన్నాయని ఇండియా కూటమి నేతలు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈవీఎంల అవకతవకలపై విపక్షాల నుంచి ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించింది. ఈవీఎంల దుర్వినియోగం జరిగిందని విపక్షాలు చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని తెలిపే ప్రయత్నం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 288 నియోజకవర్గాల్లో 1445 వీవీప్యాట్లు ఆయా ఈవీఎంలలో పోలైన ఓట్లతో క్రాస్ చెక్ చేయగా ఎలాంటి వ్యత్యాసం కనిపించలేదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రతి స్థానంలో 5 చొప్పున వీవీప్యాట్లను లెక్కించినట్టు తెలిపింది.